దాని నెంబరు తప్పించగలరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం కాదు శంకరుడే అది ఆ విధి కాలానుకూలంగా
తొలగించుకొని ఎదురు చూడవలసిందే తప్ప ముద్ద ముచ్చట పిల్ల జల్ల. నేను ఇంట్లో పడుకుంటే ఆయన వచ్చి అంగట్లో పడుకుంటాడు. పోనీ కదా అని అంగట్లో పడుకుంటే ఆయన వచ్చి ఇంట్లో పడుకుంటారు. ఇంకా పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు చెప్పండి? లేకపోతే ఏమిటి గాలికి పుడతారా ధూళికి పుడతారా? కాస్త ఏమిటి వింటున్నారా? కాస్త అయినా మగవాడి గాలి సోకాలిగా సంగతి అలా ఉంచండి. ఈ బడుద్దై వేధవులు ఉన్నారు చూశారు. గురువు అమ్మ చెప్పిన మాట ఒక్క మొక్క కూడా విని చావరు. ఈ పింజారి వేధవ, అంట్ల వేధవ, అప్రచ్చు వేధవ, తిండిపోతు మొత్తు వేధవ. ప్రొద్దునగా ఆయవరకు వెళ్ళాడా? ఎంతవరకు రాలేదు. ఎక్కడ చచ్చాడో ఏమిటో. ఒరే నాయనా కేశవా, కేశవా, ఒరే ఎక్కడ చచ్చావు? ఎవరు పుండాకులు పింజారి వేధవ. ఒరే నాయనా కేశవా. ప్రొద్దునగా ఆయ వరకు వెళ్ళి చచ్చావు. ఎంతవరకు ఎక్కడ చచ్చారా? అరుస్తున్నాను కదా. ఏమిటా ఏంటి అర్థం కాలేదా? ఒరే పింజారి వేధవ, అంట్ల వేధవ, అప్రచ్చు వేధవ, తిండిపోతు మొత్తు వేధవ. ప్రొద్దునగా నువ్వు మీ గురువు గారు కలిసి ఆయవారం ఇక్కడ అంగట్లోకి వెళ్ళారా చెప్పు. ఏమని వినిపిస్తుంది? అలాగే వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కడే వస్తున్నావు. మీ గురువు గారు ఎక్కడ చచ్చారా? అదేమిటి చెప్పి చావరా పింజారి వేధవా. ఒరే ఆ తిండి కోలేమిటా? తిండి ఆపరా వేధవా, మొద్దు వేధవా. ఏమిటో అలా కొట్టిన దగ్గర కొట్టేస్తారు కదా మీరు. ఎప్పుడైనా మాకు ఎప్పుడైనా బద్ద ఇచ్చారండి శిష్యుడు కదా అనేసి. ఏం బద్దరా? ఒరే దాన్ని బద్ద అన్నారా పింజారి వేధవా. పూజా మందిరంలో ఒరే చెక్క, కొబ్బరి చెక్క అంటారు. కొబ్బరి చెక్క లేకపోతే కొబ్బరి ముక్క అన్నారు వేధవా. అది సరేరా. కాదా ఎందుకు చెప్పులు కూరగాయలు తెచ్చావా లేదా? ముందు చెప్పు చావు. అంటారా వేధవా? చెప్పులు కూరగాయలు తెచ్చావా లేదా? తెచ్చామండి అమ్మగారు. మరి ఎక్కడ పడి తెచ్చావురా వేధవా? అమ్మగారు అక్కయ్య అమ్మగారి ఇంటి దగ్గర గురువు గారు అన్నారు. ఏమన్నారా? ఏమిటంటే అలా ఏడుస్తున్నారు? అమ్మగారు మీరు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఒరే వేధవా నువ్వు అలా ఏడవకరా నాయన. ఎందుకు వెంకయ్య అంటున్నావు ఏంటో సరిగా చెప్పి చావు. అమ్మగారు అలాగే వస్తూ వస్తూ తోవలోనే కదా వెంకయ్య అమ్మగారు ఇల్లు. గురువు గారు అక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా వస్తూ వస్తూ వెంకయ్య ఇంటికి వెళ్ళారా? వేధవది రాని చెప్తాను ఆయన పని. అమ్మగారు ఇంకా ఉన్నాయి ఏమిటో చెప్పి చావు. బాధపడతారేమో అని నాకు చెప్పడానికి నోరు రాదు. అది సరే గాని చెప్తూ కానీ రారా. రేపు మీ గురువు గారు నాన్నగారు తద్దినం అని చెప్పానా లేదా? చెప్పారండి. పప్పు రుబ్బమని చెప్పాను. పప్పు రుబ్బేవా లేదా? ఏ రోట్లా అండి? అదే ఉంటది. ఒరే నాయన కేశవ, మా పుట్టింటి వాళ్ళు నా పెళ్లికి సారిగా పెట్టారు కదరా, అదే రోట్లో రుబ్బమని చెప్పాను. అమ్మగారు ఏంటో ఆ రోల్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి. అదే ఉంటా అమ్మగారు. అందులైతే కేజీ పప్పుకి 6 కేజీలు నూరగా వచ్చేస్తుంది అమ్మగారు. విశాలంగా ఉంటుంది కదండి. విశాలంగా ఉంటుందని ఆ రోజుల్లో మాకు అన్నవారు ఇచ్చారా. అమ్మగారు ఏమిటండి అంత విశాలంగా ఉంది ఆ రోలు? అవునరా ఇచ్చారు కదా అలా ఉంటుందిలే. అది సరే ఇందాక ఏమిటో అంటున్నావు చెప్పి చావరా. ఏమిటండి ఇంకా ఉంది ఉంది అని ఏమిటి అంటే ఏమీ కాదండి. అలా వెంకయ్యమ్మ గారు గురువు గారు ఎక్కడ కనబడతారా అని ఇలా ఇలా ఒరే నాయన కేశవ, ఆ వెంకయ్యమ్మ చూసావు వెధవముండ. అసలు పోయి దాని వంక ఎందుకు చూస్తున్నారా ఈ ముదిసరముండా కొడుకు? నేను ఆ మాట అన్నానండి. అమ్మగారు బాధపడతారు.
గురువు గారు అటుగా చూడకండి అంటే ఊరి రథవా నీకు మంచి బట్ట ఇప్పిస్తారు ఉండరా అన్నారండి. ఏమిట్రా ఈ బట్ట అండి అదే నాకు ఒరే బ్రాహ్మణ పుట్టికి పుట్టి బద్ద ఏమిట్రా మీరు ఎప్పుడైనా మాకు పప్పులో నెయ్యి వేశారా అండి? నాలుగు ఒరే తిండి మొన్నే కదరా బొబ్బట్లు పెట్టాను, గారెలు పెట్టాను, ఇంకేం పెట్టాలి? ఒక నే చొక్క ఏమైనా వేశారండి దాని మీద? అదేమిట్రా నెయ్యి వేయకుండా మన ఇంట్లో వంటలు చేస్తావు ఏమిటి? వేస్తుంది నువ్వు. ఒరే నాయన కేశవ, ఇంట్లో పనులు చేయలేక చస్తున్నానండి, ఒక దాసిని కొని పెట్టండి అని మీ గురువు గారిని అడిగాను. ఎంతకీ మీ దాసిని మీ గురువు గారు కొన్నారని వచ్చారు. ఆరజని కరమోహన బింబము నయను లోని నవక మదలములు కనిపించినదే సంగీతం అంతా ఎక్కడ నేర్చుకున్నారు? వస్తూ 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 దగ్గర నేర్చుకున్నారు. చెప్పాడు వెంకయ్యమ్మ ఇంటికి ఎందుకు వెళ్ళట్టు ముందు చెప్పి చావండి. అదేగో వెంకయ్యమ్మ గారి ఇంటికి నేను వెళ్ళడం అనేది అధవనివి చెప్తే మరేమిటో అంతటేసి కళ్ళు చేసి నా వైపు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కలహం నేను ఎందుకు వెళ్ళాను అనే విశేషం చెప్పలేదా? వెళ్ళాడనే చెప్పాడు. నేను ఎందుకు వెళ్ళానంటే ఎందుకు వెళ్ళారు? వెంకయ్యమ్మ గారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కూతుళ్ళలో పెద్దదానికి పెళ్లి సంబంధం వచ్చిందంటే ఈ వ్యధాన్ని వివరంగా చెప్తాడు. ఏమిటి నా మీద నీవు కోపించడమే తప్ప మరి ఇంకేమీ తెలియదే కలహం. ఆ పెద్దదానికి పెళ్లిడు వచ్చినది కదా, చక్కనైన సంబంధం చూసి పెళ్లి చేద్దామండి అని ఆయన మాతో చెప్తే ఆయనకి చక్కన దాని కూతురు మీరు మీరు పెళ్లి చేస్తారా? చెయ్యాలి కదా. ఈ కసకాపట్నంలో అన్ని విధాలుగా పెద్దవాడు అమ్మగారా నాకు చిన్న సందేహం. ఇప్పుడు గురువు గారు మన ఇంటి గురువు గారా వెంకయ్యమ్మ గారికి పిల్లలకి ఏమని పెళ్లి చేస్తారు మీరు? ఓర్తాలు పెట్టిన పని మీకేం వచ్చింది? ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికి ముసలివారికి అందరికి నేనేంట్రా అందరికీ మీరైతే అమ్మగారు ఎంత బాధపడుతున్నారు? ఏనాడు గారి పిల్ల చెల్లాలేరని మరి మీకెలాగండి? ఇంకా అదేంటో నాయన పడుచు పిల్లలకి ముసలి మగుడు లేదు గాని వీళ్ళు ఉన్నారుగా బడుగే వెదవలు, వీరుండగా మన కిందకి పిల్లలు వీళ్ళున్నాడు. అది సరే తెచ్చారా లేదా? ఇదిగో నీవు చెప్పినన్ని కూరగాయలు తెచ్చావా? లోన పెట్టావరా కదా? పనులు చేయలేక దాసిని కొని పెట్టమన్నావు కదా, దాసిని కూడా తెచ్చాను. నువ్వు ఆగ్రహింపకే కలహం.
అమ్మగారు ఏమిటి అడుగుతున్నారు? సుకుమారిలా ఉన్నది కదా, దాసిగా వచ్చింది కదా. దాసిగా వచ్చిందానివి పడి ఉండాలే కాని నాకేమో శ్రీరంగ నీతులు వల్లించక్కర్లేదు. బాధపడుతుందా? ఎందుకు నీ పేరేమిటే దాసి? నా పేరు చంద్రమతి తల్లి. చంద్రమతో ఎంద్రమతో భానుమతో. ఇదిగో అంత పొడుగ్గా పిలవడం నాకు ఇష్టం లేదు కానీ నిన్ను మాత్రం జంచక్క జంచక్క హంసనారి అంటారు ఇష్టమేనా? అలాగే పలికదడం. అది సరే. నీ కొడుకా? ఒరే పొండాకరి నువ్వు తాస్తుడు బేసిక్గా ఉంది రో పేరు. ఎందుకు నీకు ఏమేం పనులు చేయడం వచ్చరా? ఏమీ రాదు. తిండ వచ్చా? వచ్చు. ఓ తిండ వచ్చాట. వేద పించారు వేద. ఒరే నువ్వేమిటి చేస్తావు అనుకుంటున్నావు? అడవికి వెళ్ళి ఏమిటి దెబ్బలు కొడి వచ్చా? ఏమిట్రా సందేహం పాడగాను. అమ్మగారికి చిన్నపిల్లల తాలూగా లెక్క ఏమైనా తెలుసా అండి? మీరు ఒకటి శుభ్రంగా ఉంటే కదా చెప్తావు. సరిగా చెప్తావు. పొండొకరు వేద సరిగా చెప్పు. పొండొకరు నీ బ్రతికే సందేహాలు పుట్ట. అదేమిటో అడిగి చావరా? అడిగాయి ఏమిటో చూస్తాను జ్ఞాపకం వచ్చినది. ఇది అంటావు. ఇది మా పుట్టిన వాళ్ళు పెట్టారు. అదేనండి వడ్డానం. ఊరే నాన్న కేశవ ఈ వడ్డానం చూసావు? నా మేనమాంగారు ఏమిటి మేనమాంగారు పెట్టారా? మరి ఏదో చిన్న పిల్లడు కదండి, కొట్టిస్తే మరి అక్కడికే వస్తున్నాను. ఒరే పింజారి వేదవా, అంట్ల వేదవా, అప్రోచ్ వేదవా, ఈ బడు కోసుకోండి. వాడికేం తెలియచావద్రా?
ఊడుస్తావా చూస్తాను. ఇల్లు కూడా సరిగ్గా ఓటం చేత కాదు. వసే నా ప్రారంభానికి మీరెక్కడ తగలంటారే? వసే అమ్మరారి, ఇల్లు అలా కాదే, ఇల్లు ఎలా ఓడవాలో ఒకసారి నేను ఊడ్చి చూపిస్తాను, చూసి నేర్చుకు. సరేనా? అలాగే. దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే నడుము విరిగి చచ్చింది. ఇంకా ఏం జరుగుతుందో ఏమిటో శ్రీరామచంద్ర. వసే హంసనారి, ఎకనైనా కొన్ని పనులు అప్పు చెప్తాను, అవి ఎలా సరిగా చేయవే? బాధపడుతుందా? అలా దూరంగా చూడు, తోట కనిపిస్తుంది, 50 ఎకరాల తోట. ఏమిటి? అక్కడికి వెళ్ళి బండి పేడ పిడకలు సరాలి. బాధపడుతుందా లేదా? అలాగే పూట పూటకు 50 బిందెలు నీళ్లు నేరుగా మోసుకుంటూ రావాలి. వింటున్నావా? అక్కడ పనులన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి చేస్తావు అనుకుంటున్నావు? ఇంట్లోకి వచ్చిన వెంటనే కల్లాపు చల్లాలి, ముగ్గు పెట్టాలి, ఏమిటి అంట్లు తోమాలి, తర్వాత నా స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టాలి. వసే అలాగే కాదే, అడవికి వెళ్ళి పిడకలు ఎరుకుని వచ్చి మరీ కాయాలి. అర్థమైందా? చెప్పిన పనులన్నీ చేసేది. అన్నీ చేస్తావు. మరి మా భోజనం అయిన తర్వాత మా కాళ్ళు నొక్కుతాడే, నీ బాబు నొక్కుతాడా? అర్థమైందా? మా భోజనం అయిన తర్వాత మా కాళ్ళు కూడా నొక్కాలి. అర్థమైందా? అక్కడ పనులన్నీ ముగుసుకొని
హరిశ్చంద్ర, అయ్యా అడవులలో ఇన్ని నాళ్ళు అన్న మనకు నీళ్లకు ముఖం వాచినట్లు చేయుట ఇది అన్యాయము కాదు. కానీ న్యాయముగా నాకు రావాల్సిన భక్తముని తీసుకుంటూ అన్యాయమయ్యానా? పని మీదే నీవు నా వెంట వచ్చేదివు కానీ వచ్చితివా నా వలన బతిమే నీవు తీసుకున్నా నీవు నీ గురువునికి చేసిన ఉపకారం ఏమున్నదయ్యా? కూడా ఏమనుచున్నావు? నేను నా గురువునకు చేసిన ఉపకారం ఏమని అనే సందేహము
నేను ఇప్పుడంత ధనము ఎక్కడ నుండి తెత్తునయ్యా? మరి నన్ను ఏమి చేయబోయి ఉందయ్యా? అయ్యా పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకునము. నిన్న హరిశ్చంద్ర అయ్యా నిన్ను ఈ చోటు ఎవరు కొందూరని? అయ్యా అయ్యా ఈ కాశికాపురములో ఎవరు కొనుక్కున్నాను? ఎవరు కొనుక్కున్నాను? కడకు కడజాతి వానికే ఇప్పుడు మహాత్మా. అయ్యా నక్షత్రేశ్వర, కడజాతి వానికి విక్రయింపవాలి కదా? అలాగనే మహాత్మా. బాగానే ఆలోచించి చెప్పుతున్నాడు బాగా. అవునయ్యా. అలాగనే ప్రయత్నించి చూచేదను. ఓ కాశీపుర వాసులారా, భాగ్యవంతులారా, అయ్యా ఈతను హరిశ్చంద్ర చక్రవర్తి, ఈతని గుణగణములు చెప్పుతున్నాను, సావధానముగా వినయ్యా. ఎవరో కొనుక్కున్నారు, నన్ను ఏమి చేయమందవు? వాడెవడో కడజాత వాడు ఇటే వచ్చుతున్నాడు. అయ్యా కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడయ్యా. ఏంది బావు మీద పడకు. ఇప్పుడు నువ్వు నేను ముట్టుకుంటే నేను స్నానం చేయాలి. నాను స్నానం చేయాలి బాబు. నిన్ను నువ్వు ముట్టుకున్న నేను నువ్వు కొద్దిగా తప్ప తాగి ఉన్నావు. కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడు. తాగితే తప్పు అంటారు బాబు. అరే తప్పే.
తాగితే తాగితే పులకలు తాగితే ఎరుగనేక దాని మజా తెలియలేక దాని బుద్ధి తెలియలేక దాని ఒళ్ళు మరుగు తెలియక మరి చల్లగా దిగుతాక తాగితే తాగితే ఎతగలు తాగితే పులకలు తాగితే నాకు ఒక కోరుకుండిపోయింది బాబా. సదా ముద్రాలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్పాలి నీకు తాగుడు మసి నీకేమో తెలిసిన బాబు. నీకు తెలుసు నాకు తెలుసు నాకు అది అవసరం లేదు దాని పని నాకు లేదు లేదు నేను బ్రాహ్మణుడను. ఓ యాభనోళ్ళయ్యా ఓ యాభనోళ్ళయ్యా అమ్మమ్మ బాబు మీరేం పేరు పెట్టినది బాబు. సరే నేను బ్రాహ్మణుడు అనగా విప్రుడును నా పేరు నక్షత్రేశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అయితే గుళ్ళోను పడ్డగా ఉండక గుమ్మన్నట్టు ఎందుకు పడ్డా? అది నా నామధేయం అది నా నామధేయము. అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చిన చెప్పలేనా? చెప్పునే బాబు. అతను హరిశ్చంద్ర చక్రవర్తి. అతను షట్చక్రవర్తిలో ఒకరైన హరిశ్చంద్ర చక్రవర్తి. అతను అమ్ముతున్నాడను ఈ కాశీకాపురంలో. నన్ను ఎందుకు అమ్ముతావు? అతను ఎందుకు అమ్ముతున్నా బాబు? అతను అనుమతి ప్రకారమే అమ్ముతున్నాను. మా గురువు గారిని విశ్వామిత్రుడు. ఎందుకు బాబు చెప్పని? చెప్పులే ఎందుకు అమ్ముతున్నావు? మాకు బాకీ పడి ఉన్నదని అమ్ముతున్నాను. బాకీ పడ్డా రుణగ్రస్తుడైనాడు ఆయనే. కోళ్ళని కోళ్ళు అమ్ముతారు, గొర్రెలు అమ్ముతారు, ఏమన్నా అమ్ముతారు, దుమ్ములు అమ్ముతారు. నువ్వు అడిగి చెప్పాను కదయ్యా. ఆయన మాకు రుణపడి ఉన్నందున అతను అనుమతి ప్రకారం ఈ కాశీకాపురంలో అమ్ముతున్నాను. నక్షత్రేశ్వర, నన్ను ఈ కడజాతి వానికి అమ్మిదివా? అమ్ముకు తిన్నోళ్ళు కడజాతి తాలే నీ నామధేయం ఏమి? నీ పేరేమిటి? నా పేరు వీరబాహు. వీరబాహుడు. వీరబాహు. సరే 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 నువ్వు అనేది వాస్తవం కానీ అయితే నేను అమ్ముతున్నాను, కొంటావు కదా? అయ్యా ఈత ఇట్టా ఉన్నాడు, నాకేం పని చేస్తాను, నా తావు నేను పోతాను. అయ్యా చెప్పులు పోను
చేస్తారంత బాబు? మహాత్మా ఏ పని చెప్పినా శ్రద్ధగా చేస్తానయ్యా. చెప్పబోయా. వీరబాకు ఒక ఏనుగు మీద బలమైన మనుషులు ఎదుగుతున్నాయి. ఒక రత్నంలో తీసుకొని పైకి విసిరి ఎంత దూరం వెళ్ళిన అంత ధనమిచ్చే చక్రవర్తిని కొనము. చాలా దాకా ఉన్నదే. మరి నీ చేత కాదా? నీ అమ్మి నమ్మకం నాకు గేడం గట్టి కాయని లేదు. నేను ధనం తీసుకుంటాను, నువ్వు పనులు చెప్పు. రావయ్యా. అయ్యా ఎంత సొమ్మించుకున్నాను కదా, మరి పేరేటు ఊరేటు చెప్పు నాకు. మహాత్మా నా పేరు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర గిరిచంద్ర నోరు తిరగదానే నాను కొన్నాను కదా. నా పేరు ఏరబావు. అయ్యా దాసా అయ్యా చాలా చాలా పనులు ఉన్నాయి. చెప్పండి మహాత్మా. కొట్టు పడగానే కూర్చొని వెయ్యాలా, అలాగేనయ్యా. గీడికి రావాలా, శర్మం ఓడమే. అలాగేనే మహాత్మా. ఉప్పులో నానట్టాలి ఎండట్టాలి. పెద్ద పెద్ద మాదారు చెప్పుతోలు కొడుతుండాలి. ఎందుకుంటున్నావా? అయ్యా ఊర్లో జాతర జరిగిందంటే కోగలేస్తుంటారు. చేస్తానయ్యా. దోసో అయ్యా నువ్వు చూడబోతే మహారాజు బిడ్డ నాకు ఉన్నావయ్యా. నా సొమ్ము పోతే పోయింది, నిశ్చింత పథకం వెళ్ళిపోవయ్యా. అయ్యా సత్యతరంపునకు నా మానసం గొప్పదయ్యా. నా మానసం గొప్పదు. చేస్తుందయ్యా. కూడెడతా కొట్టెడతా నా మాట వినుకోవయ్యా. అయ్యా ఎన్నడు నువ్వు మాట జవదాటనయ్యా. అయ్యా ఇట్లా పోతే శ్మశానాలు ఉన్నాయి. ఆడ చెంపాలు, మగ చెంపాలు. చెంపాలి తైడు పీపు కట్ట, మాడా పాత. తైడు పీపు కట్ట కొడుకుని తినే మాడా పాత ఇంటికాడ ఉంపే. అయ్యా అలాగనే మహాత్మా. దోసో అయ్యా తప్పు చేసిన నోరునైనా మహారాజును ఆధార పంపిస్తాడు, నాన్న నీ దగ్గర పంపిస్తాడు. అయ్యా అది ఆడే గాని మగే గాని హరిశ్చంద్ర చక్రవర్తికి అయ్యా అలాగనే మహాత్మా. అలాగే చేద్దునయ్యా. అయ్యా కాట్లో వనములు పోతాలు, పిశాసులు, రాకాసులు నిన్ను కరకరకరకరలు మింగుతాయి. ఉన్నంత వరకు నిన్నేది చక్రమ ప్రజాలించిన సార్వభౌమునిగా నేను ఇన్ని కష్టములు తెచ్చి పెట్టవలసి వచ్చినది. కానీ నా విధి ఎన్న మరొక విధముగా మెలగరాదు. దాసో అయ్యా ఫ్యాట్లో వనమని సరే సరే నిన్ను పీక్ తింటది. అక్కడి గుడ్డ గుడి చేయడానికి పనికిరా తీసిపారే. అయ్యా ఏ కిందకి మీదకి ధరించిన ఈ చక్రవర్తికి నేనిప్పుడు పులుసు పొంత కప్పవలసి వచ్చు కదా. నేనెంత కాఠిన్యమో వహింపవలసి వచ్చినది. మెలగరాదు. అయ్యా అసలైన సిసలైన పని పొద్దులేదు పులకలు, అయ్యా సాయంకాలం సంతకాళ్ళు తప్పనిసరి తెచ్చి పెట్ట. నేను కొంటున్నావా? అలాగనే మహాత్మా. సార్వభౌముల. 3 నెలల 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 3 నెల
హరిశ్చంద్ర, నీ రుణము తీరిపోయినది, నీ ఉప్పమ్మయ్యా. నక్షత్రేశ్వర, అయ్యా, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుకొని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యముల వాడి పడరాని పాటలు పడితేవయ్యా. నక్షత్రేశ్వర, నన్ను క్షమింపమయ్యా. అయ్యయ్యో, ఈ ధర్మమూర్తికి నేనేమని ప్రత్యుత్తరం ఇచ్చదను? ఇట్టి సత్యవంతుని పరమశవంతుడు నేను అంత చేసేదిని. హరిశ్చంద్ర, అయ్యా, నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణలు నీవు నన్ను అడుగుతున్నావా? అయ్యా, దాది అనన్య సామాన్యమైన సత్యనిష్ట గడిచే పరిశుద్ధమైన ఈ మానసంబరుగు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన ఘోర కర్మలను శిక్షకే హరుణుని గాని క్షమాపణ కలతవయంపకయ్య కలకాలము కష్టములుండవు. కలతవయంపకయ్య కలకాలము కష్టములుండవు. నక్షత్రేశ్వర, దుఃఖింపకమయ్యా. కావలసిన కారణార్థముల బంధన తప్పునే అయ్యా, ఇంది మీరు చేసినదేమున్నది? నా పూర్వ సంచిత పాప ఫలమే నన్ను కష్టములకు తెచ్చినదయ్యా. నక్షత్రేశ్వర, నన్ను క్షమించమయ్యా. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నిన్న పార్వతీ పరమేశ్వరుడు రక్షింతురుగాక. పోయి రమ్ము. అయ్యా నక్షత్రేశ్వర, ఆగునే. గురుదేవా, నేనిప్పుడు ఏమి చేయదును? నాకెంక దిక్కెవరు? నా పావును ప్రాయశ్చిత్తమెత్తి భగవానుడా, ఆహా, ఎంత పని చేసేద్దరు గురుదేవా. నీ ఆజ్ఞాని వర్తనే నిత్య సత్య కీర్తకు హరిస్తుంది చక్రవర్తికి లెక్కలేని ఇక్కట్టులో చేజేదును నాకు తపం ఎందుకు? నే ఎన్ని మన్వంతుల తపం వరించును ఆ ఈ దుష్కృతి నిష్కృతి ఎగురా. భగవానుడా, ఏ ఏ ధర్మముల ఆచరింపనగు
పరమేశ్వర ఏ ఏ ధర్మములాచరింపనగు ఏ ఏ తీర్థములందు దృంకనో ఏ ఏ దేవులను కొల్వనో ఏ ఏ క్షేత్రములు మెట్టనవు నాయి పాపము తప్పిపోవుటకు సంగ
నమ శివాయ ఓం 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 నమ శివాయ జగా జగా సంభ్రమ ప్రపంచం పనికరి విలోల విచ్చవాలై విరాజమాన భూత్వని ఓం నమ శివాయ 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 సర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రభాగ మాధురి విలంబన మధురదో ప్రఫుల్లమేల పంకజ ప్రపంచకాలి మచ్చర ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా